ఇంతకుముందు ఇక్కడ ఈ డివిజన్లో పోటీ చేసిన ప్రధాన పార్టీ వ్యక్తులు ముగ్గురికి 3 సార్లు అవకాశం వచ్చింది. కానీ డివిజన్ అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదు. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే మరణించడానికి వచ్చిన కాబట్టి నేను ఇవన్నీ సమస్యల మీద స్పందించి ఎన్నో వేల స్టూడెంట్స్ సార్ దగ్గర 10వ తరగతి పాస్ అయ్యి వెళ్ళిపోయారు. ఈసారి సార్ మా 10వ డివిజన్కి వచ్చారు. ఈ 10లో పాస్ అవ్వడానికి వచ్చారు. ఈ 10లో పాస్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. ప్రముఖ విద్యావేత్త, ఎంతో మంది విద్యార్థులకు విద్యా వెలుగులు నేర్పిన దార్శనికుడు, నిన్నటి వరకు విద్యా పరిమళాల్ని వెదజల్లినటువంటి ఆయన ఈరోజు ప్రజల మధ్యకి ప్రజాసేవకై వస్తున్నాడు. తాను పుట్టిన గడ్డకి ఎంతో కొంత చేయాలి అనుకుని మున్సిపల్ ఎన్నికల బరిలో కార్పొరేటర్ అభ్యర్థిగా నిలిచారు. ఆయన ఎవరో కాదు, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమరయ్య. ఆయన ఇప్పుడు మనతో పాటే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీరు ప్రచారం చేస్తున్నారు కదా, ప్రజల స్పందన ఎలా ఉంది? ఎందుకంటే నేను ఈ 10వ డివిజన్లో పుట్టి పెరిగాను కాబట్టి 10వ డివిజన్ యొక్క ప్రజలకు అందరికీ నా గురించి తెలుసు. ఈ పుట్టిన గడ్డ మీదనే, పుట్టిన ఇల్లు నుండే రుణం తీర్చుకోవాలన్న ఆశయంతో నేను వాళ్ళ సేవకునిగా మారే ఉద్దేశంతో రాజకీయ జీవితంలోకి అడుగుడాను. ఈ డివిజన్ ద్వారా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నాను. ఓటు వేసినటువంటి స్వతంత్ర అభ్యర్థిగా నేను ఉన్నప్పటికీ డివిజన్ ప్రజలందరూ నాకు జేజేలు పలుకుతూ ఉన్నారు. నాకు అత్యధిక మెజారిటీ వస్తానని భావిస్తూ ఉన్నాను. సార్, తర్వాత మీ 10వ డివిజన్ లోపల మీరు ప్రచారంకి వెళ్తూ ఉంటారు. సో ఏమైనా సమస్యలు మీరు గుర్తించే ఉంటారు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? 10వ డివిజన్ అనేది ఇవాళ కార్పొరేషన్లో బాగా వెనుకబడ్డ ప్రాంతం అని కార్పొరేషన్లో ఒక గుర్తింపు ఉన్నది. ముఖ్యంగా దీని అభివృద్ధి కొరకే నేను ఈ రాజకీయాల్లోనికి మొట్టమొదట అడగడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నేను చేసిన సేవ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే గిద్ద పెరుమల సాక్షిగా ఇక్కడ ఉన్నటువంటి ఆ భూమి కాపాడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ అభివృద్ధిలో నాకు కీలక పాత్ర ఉంది. తప్పకుండా ఈ ప్రాంతం వాసులు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి కార్పొరేటర్గా గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టారు కదా, సో ఈ సమస్యల్ని మీరు గెలిచిన తర్వాత ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? ఇవి 10వ డివిజన్ అన్నది కార్పొరేషన్లో భాగమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్లు, మరి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్ చూసినట్టుంటే మిగతా డివిజన్లతో పోల్చి చూస్తే బాగా వెనుకబడి ఉన్నటువంటి మాట వాస్తవం. అది ప్రజలందరూ కూడా ఆ సమస్యగానే మిగిలిపోయింది. నేను తప్పకుండా అంటే ప్రజల యొక్క ఆశీస్సులు నా మీద ఉంటాయి. వాళ్ళ ఆహ్వానం మేరకే నేను ఇక్కడ ఈ డివిజన్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నేను ఈ డివిజన్ అభివృద్ధి కొరకే గెలుపొంది తప్పకుండా 6 నిమిషాలు 24 గంటలు వాళ్ళతో ఉండి వాళ్ళ కుటుంబంలో ఒకటిగా ఉండి, నేను గతంలో సారైనప్పటికీ నేను ఒక సేవకుడిగా మారి వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినవన్నీ. తప్పకుండా ప్రజలందరూ కూడా నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాను. సార్, మీరు గెలిచిన తర్వాత ఏమైనా చేస్తానని హామీలు ఇవ్వడం జరిగిందా? అయితే చాలామంది రాజకీయంలో చాలామందికి అవకాశాలు ఇచ్చారు. కానీ అవకాశాన్ని వాళ్ళు అవకాశంగానే మార్చుకున్నారు తప్ప ఇక్కడ అభివృద్ధి జరగలేదు. నేను ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా వాళ్ళకు తెలియజేయండి ఏంటంటే, నాకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఈ వార్డు యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మీకు ఆ చవి చూపెట్టాలన్న ఆలోచనతో వచ్చినవాడిని నేను. కాబట్టి రాంపూర్ యొక్క పరిస్థితి నేను పూర్తిగా నాకు అవగాహన ఉంది కనుక ప్రజల మధ్యలోనే జీవించి ప్రజలతోటే ఉంటూ ప్రజలతో సహజీవనం సాగిస్తూ ఈ వార్డు అభివృద్ధికి నేను కృషి చేస్తానని తప్పకుండా ఈ వార్డు ప్రజలకు, ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సో మీకు ఆపోజిషన్ వాళ్ళు కూడా ఉంటారు కదండి, మిగతా పార్టీల వాళ్ళు, వాళ్ళందరికీ కాకుండా మీ డివిజన్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే మీరు మీ ప్రజలకు ఏం చెప్తారు? నేను ముఖ్యంగా ఈ డివిజన్ ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒక ప్లాన్ ప్రకారం కామన్గా రోడ్లు, ఈ డ్రైన్ సిస్టము, లైటింగ్ ఇదంతా పక్కకెడితే ప్రత్యేకంగా మహిళల కొరకు ఒక ఇన్సూరెన్స్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద వీళ్ళకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ కొరకు ఒక ట్రైనింగ్ సెంటర్, అదేవిధంగా ఇక్కడ ప్రాంతవాసులు చదువుకోవడానికి ఒక లైబ్రరీ, మరియు ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల కొరకు మరి పురుషుల కొరకు ప్రత్యేకంగా ఒక ఇన్సూరెన్స్, ఈ విధంగా నాకు ప్రత్యేక చాలా ఆలోచనలు ఉన్నాయి. అందుకొరకే నేను ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని నేను ఇక్కడే పుట్టి ఇక్కడే మరణించడానికి వచ్చిన కాబట్టి నేను ఇవన్నీ సమస్యల మీద స్పందించి తప్పకుండా ఈ ప్రాంతవాసులను ఒక స్థాయికి తీసుకువెళ్ళాలన్న ఆలోచనతో వచ్చిన వాడిని. తప్పకుండా ప్రజలందరూ కూడా నన్ను హృదయపూర్వకంగా ఆశిస్తారని నమ్ముతా ఉన్నాను. సో 10వ డివిజన్కి చెందిన కొంతమంది ప్రజలతో మనం ఇప్పుడున్నాం, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. సారు ఇక్కడే పుట్టి పెరిగిండు, కష్టపడ్డాడు, అందరినీ పైకి తెచ్చిండు, పిల్లల్ని అందరూ చదువుకున్నారు. మా 3 పిల్లలు కూడా అందులోనే స్కూల్లోనే చదివిరు, వివేకానంద విద్యానికేతం. మేము అందరము ఆయన కోసము గెలవాలని మేము కోరుకుంటున్నాం ఆ దేవుడిని. ఆయన వస్తే మాకు అందరికీ బాగుంటుందని మేము చూస్తున్నాం. కానీ అందరూ ఇటు అటు ఉన్నారు. సారు గెలుస్తారని మాకు నమ్మకం ఉన్నది. సారు బాగా ఎన్ని రోజులు పట్టో చిన్నప్పటి నుండి మా గల్లీలో ఉన్నాడు, వాళ్ళ గల్లీలో ఉన్నాడు, కష్టపడ్డాడు, తిరిగిండు. ఇప్పుడు మాత్రం సార్ను గెలిపియాలి. ప్రజలందరి కొరకు మా సార్ని ఎన్నుకోబడింది. మా సార్ మంచి పనులు చేస్తాడని మేము అందరం ముందుకు రావాల్సిందాం. కంపల్సరీ అందరూ గెలిపియాలి సార్ని. మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. మా యాదవులని కాదని కాదు, కానీ మా డివిజన్ మొత్తానికి మేమందరం ఎంకరేజ్ చేసి మా సార్ని ముందడుగు తెప్పించి మా పిల్లల కొరకు, మా భవిష్యత్తు కొరకు బాగుండాలని మేము ముందడుగు ఇస్తున్నాం. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన, సార్ కూడా మాకు ఇక్కడే పుట్టి ఇక్కడనే పెరిగింది కాబట్టి ఆయన గురించి మాకు చిన్నప్పటికెళ్ళి అనుభవం ఉన్నది. ఆయన గెలిస్తే చాలా పనులు చేస్తాడని మాకు నమ్మకం ఉంది. సో ఇదే డివిజన్కి చెందిన కొంతమంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మేము ఈసారి 10వ డివిజన్లో మా సార్ రావడం మాకు అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే సార్ ఏది చేసినా ఒక యజ్ఞంలాగా చేస్తారు. మేము సార్ స్టూడెంట్స్, సార్ చేసే సేవా పనులు ఎన్నో మేము స్కూల్లో చూసాం. సమాజంలో ఎలా ఉండాలి, సమాజం పట్ల మాకు ఒక దృష్టి ఎలా, సమాజం పట్ల మా చూపు ఎలా ఉండాలనేది మాకు చిన్నప్పటి నుంచే సార్ నేర్పించాడు. అదే రీతిలో ఇప్పుడు సార్ రాజకీయాల్లోకి వస్తే సార్ తప్పకుండా సేవ చేయడానికే వచ్చారు. సేవ చేయడంలో సార్ ఫస్ట్ ఉంటారు. సో మేమందరం 10వ డివిజన్లో ఉన్న స్టూడెంట్స్, ఓటర్లు అందరూ సార్ వెనుక నిలబడి సార్ని గెలుపు దిశగా తీసుకెళ్లాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఎన్నో వేల స్టూడెంట్స్ సార్ దగ్గర 10వ తరగతి పాస్ అయ్యి వెళ్ళిపోయారు. ఈసారి సార్ మా 10వ డివిజన్కి వచ్చారు, ఈ 10లో పాస్ అవ్వడానికి వచ్చారు. ఈ 10లో సార్ పాస్ కావడానికి మేమందరం సార్ వెంట ఉండి సార్ని భారీ మెజార్టీకి గెలిపించడానికి మేమందరం కృషి చేస్తున్నాం. తిరిగిన ప్రతి వాడ చూస్తున్నాము, డెవలప్మెంట్ అనేది లేదు. ఎంతోమంది రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు, వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ మా సార్ సేవ చేయడానికి వచ్చిండు. సేవ చేయడంలో తప్పకుండా విజయం సాధిస్తారని కోరుకుంటున్నాము. తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ వార్డుని డెవలప్ చేస్తారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఇక్కడ ప్రతిసారి ఏదో ఒక టైంలో గెలుస్తున్నారు. కానీ డెవలప్మెంట్ అనేది రాకుండా పోయింది. ఇక్కడ నిధులు తేవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఏ గవర్నమెంట్ ఉన్నా రేపు సార్ని ఇక్కడ మేము ఇండిపెండెంట్గా గెలిపించుకొని వెళ్తే మాకు ఏ గవర్నమెంట్ అయినా తోడుగా ఉంటుంది. అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొచ్చే శక్తి మా సార్కు ఉంది. ఇక్కడ మా సార్ 10వ డివిజన్లో పోటీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును చక్కదిద్దిన వ్యక్తి ఈ 10వ డివిజన్కి వచ్చినందుకు మాకు సంతోషం. ఫస్ట్ సార్ను 100% మేము గెలిపించుకుంటామని మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కంకణం కట్టుకున్నాము. ఇంతకుముందు ఇక్కడ ఈ డివిజన్లో పోటీ చేసిన ప్రధాన పార్టీ వ్యక్తులు ముగ్గురికి 3 సార్లు అవకాశం వచ్చింది. కానీ డివిజన్ అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదు. ఈ 10వ డివిజన్లో అనేది ముగ్గురికి అవకాశం వచ్చింది, కానీ ఇంతవరకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వృద్ధులకు పెన్షన్స్ లేవు. ఇవన్నీ మా సార్ తోటే చేపించుకుంటామని మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కంకణం కట్టుకున్నాము. డివిజన్ అభివృద్ధి అనేది సౌగాని కొమరయ్య గారితోనే సాధ్యమని అందరూ అంటున్నారు. సార్ 11వ తారీఖున జరిగే పోలింగ్లో ఏసీ గుర్తుకు ఓటేసి 10వ డివిజన్ ప్రజలందరూ
సార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మేము కోరుకుంటున్నాము. 10వ డివిజన్లో పోటీ చేస్తున్న సాగాని కొమరయ్య యాదవ్ సార్ గారికి ఇప్పటికే విజయం తథ్యమైపోయింది. దీనికి గాను మేము ఎన్నికల్లో ఇప్పుడు మేము చేసేది అత్యధిక మెజార్టీ కోసమే మేము కృషి చేస్తున్నాం. కేవలం విజయం అనేది ఎప్పుడో తథ్యమైంది. నామినేషన్ వేసిన రోజే విజయం తథ్యమైంది. కేవలం రాజకీయాల్లోకి రావడం అనేది డబ్బు సంపాదించుకోవడానికి కాదు. ఆయనకున్న మన డివిజన్ అనేది కేవలం కార్పొరేటర్లకు కానీ, మేయర్లకు కానీ, ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఈ డివిజన్ మీద ఒక చిన్న చూపు ఎందుకనేది జరగడం లేదు. ఈ డివిజన్ మీద మంచి చేయడానికే మన కొమరయ్య సారు ఇప్పుడే మనకు రాజకీయాలలో పోటీ చేయడానికి మన డివిజన్ తరఫున పోటీ చేస్తున్నాడు. కేవలం ఆయన ఏదో పదవి కోసం రావట్లేదు, సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాడు. డివిజన్ అభివృద్ధి కొరకే వస్తున్నాడు. ఆయన పదవిలో లేనప్పుడు గిద్ద పెరుమాళ స్వామి యొక్క గుడి యొక్క అభివృద్ధి కానీ, ఎంతోమంది విద్యార్థులకు చేయూతన ఇచ్చడం కానీ చేసిన గణ్యుడు మనం కొమరయ్య సార్ని గెలిపించుకోవాల్సిందే కోరుతున్నాం. ఈ 10వ డివిజన్ అభివృద్ధి కొరకై మన సౌగాని కొమరయ్య గారు ఈ ప్రజలకు సేవ చేయడానికై, మంచి కార్యక్రమాలు చేయడానికి కొరకై అండ్ అభివృద్ధి చేయడానికి కొరకై ముందడుగు వేసి మన 10వ డివిజన్ ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఒక 40 సంవత్సరాల నుండి విద్యా సంస్థలను నడిపిస్తూ చాలామంది పేద విద్యార్థులకు కూడా సేవ చేశాడు. గిద్దపెరుమల్ల టెంపుల్ దానికి కూడా చాలా మంచి కార్యక్రమాలు అవన్నీ చేశాడు. కాబట్టి ఈ 10వ డివిజన్ ప్రజలందరూ ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన మన స్థానికుడు, మన రాంపూర్ గడ్డ మీద పుట్టినటువంటి ఒక వ్యక్తి సేవ చేయడానికి మాత్రమే వస్తున్నాడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి అందరూ 10వ డివిజన్ ప్రజలకు ముందుగా తెలియజేస్తున్నాను, అందరూ మంచి మెజారిటీతో సౌగాని కొమరయ్య సార్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. పదవి లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి సౌగాని కొమరయ్య గారు ఇప్పుడు పదవిలో ఉండి చాలా సేవ చేస్తారు అని చెప్పేసి నమ్మకం మాకుంది అని చెప్పేసి డివిజన్ ప్రజలంతా కూడా చెప్తున్నారు. భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. సో సౌగాని కొమరయ్య గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, 10వ డివిజన్ నుంచి మైత్రి ఛానల్, కరీంనగర్.